హలో నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్, వెల్కమ్ టు అనాలిసిస్. సో రేపటి మార్కెట్ కోసం అయితే మనం అనాలిసిస్ చేసుకుందాం, ఓకేనా. సో బిఫోర్ దట్, మనం ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది, మనం ఏం చేసుకున్నాం, ఒకసారి మాట్లాడుకుందాం దాన్ని. లాస్ట్లో అయితే బిఫోర్ మార్నింగ్ మార్కెట్ అంతా వదిలిపెట్టి లాస్ట్లో మాట్లాడుకుంటే మాత్రం శ్రీ సిమెంట్ లాస్ట్లో మన స్టూడెంట్స్కి మొత్తం ఒక గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఇచ్చేసింది. మేము తీసుకుంది 750 రూపీస్ దగ్గర పొజిషన్ తీసుకున్నాము, ఏది శ్రీ సిమెంట్లో. అది జస్ట్ ఒక 10 మినిట్స్ అక్కడే మనకు కొంచెం అట్లా కన్సల్టేషన్ అయిపోయి జస్ట్ ఏంటంటే 750 టు 1350 600 పాయింట్స్ ఒక 2-3 మినిట్స్లో వచ్చేసింది. అందరు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. చాలా మందికి 20,000, 11,000, 12,000 ప్రాఫిట్. మంచి ప్రాఫిట్స్ ఒక దాంట్లో నుంచేసే వచ్చేసినాయి. పర్ఫెక్ట్ అనాలిసిస్ కూడా దానికి నేను ఇప్పుడు ఎలా చేసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం, లాజిక్ కూడా నేను ఇప్పుడు ఇవాళ చూపిస్తాను, ఓకేనా. బిఫోర్ స్టార్టింగ్ అనాలిసిస్ ఒకసారి అయితే మనము వాళ్ళు తీసుకున్న పొజిషన్స్ అండ్ మనకు స్టూడెంట్స్ ఎవరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకుందాం, ఓకేనా. స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఇది మన ప్రీమియం గ్రూప్, ఓకేనా. మనం మార్నింగ్ టాటా మోటార్స్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం 950 దగ్గర. టార్గెట్ అయితే 1140 అనుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ తీసుకున్నాము 45,700 పిఈ 410 దగ్గర హోల్డ్ చేయమని చెప్పాను, ఓకేనా. 410 to 430, ఓకే. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 5,200 సిఈ బ్రిటానియా 164 దగ్గర తీసుకున్నాము. బ్రిటానియా కూడా యాక్టివేట్ అయిపోయింది, 2 కాల్ యాక్టివేట్ అయిపోయినాయి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి టాటా మోటార్స్ తీసుకున్నాము ఫెబ్ 900 సి అనమాట 51 దగ్గర, ఓకేనా. అది కూడా ఇక్కడ బ్రిటానియా 164 to 174 కీప్ ట్రేడింగ్. ఇక్కడ 41 to 440 కీప్ ట్రేడింగ్ స్టూడెంట్స్ అని చెప్పడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ పిఈ, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బుక్ చేసుకోమని చెప్పాను, ఎందుకంటే కాస్త రిస్కీ అనిపించింది. 40 పాయింట్స్ అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే బుక్ చేసుకున్నారు, ఓకేనా. ఇక్కడ బ్రిటానియా వచ్చేసి 164 to 180 హ్యాపీ టు బుక్ అని చెప్పడం జరిగింది. మంచి ప్రాఫిట్ అయితే 2 పొజిషన్లో వచ్చేసినాయి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మారుతి ఫెబ్ 10,600 సిజీ 296 దగ్గర తీసుకున్నాము. ఇది చాలా పెద్ద, అంటే ఎక్కువ మనకు వచ్చే ఛాన్సెస్ అయితే దీని దగ్గర పడ్డాయి. 51 టాటా అయితే యాక్టివేట్ అయిపోయింది, ఛాన్స్ టు బిగ్ మూవ్ అని కూడా అనుకున్నాము. ఇది మారుతి అనమాట 310, ఇప్పుడు 290 దగ్గర ఇచ్చాను కదా అది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టాటా 51 to 54, 53, 296 to 340 బూమ్ అయిపోయింది మారుతి. మంచి ప్రాఫిట్ అయితే మన స్టూడెంట్స్కి వచ్చింది, ఓకేనా. టాటా అయితే 51 to 55. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 72,100 సిఈ 800 దగ్గర తీసుకోవడం జరిగింది సెన్సెక్స్. అంటే నిన్న మనం లాస్ట్ ఫ్రైడే మంచి మూమెంట్ వచ్చింది కదా, సేమ్ అలాంటి మూమెంట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అయితే దీంట్లో రాలేదు. టాటా 51 to 56, టాటా 51 to 58 లాట్స్ అదేవి. ప్లీజ్ హ్యాపీ టు బుక్ ఆర్ ట్రేడ్ అని చెప్పారు, ఎందుకంటే 1,425 రూపాయల లాట్, ఒక్క లాట్. చాలామంది అయితే 10 పాయింట్స్ బుక్ చేసుకున్నారు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ తీసుకున్న సెన్సెక్స్ ఆల్రెడీ 100 పాయింట్స్ అయితే మనకి ఇచ్చింది, కానీ బట్ నాకు ఎందుకో అంత అనిపించలేదు. అందుకే దాన్ని గైడ్ చేయలేదు, ఇంకా అక్కడే ఆపేసిన దాని గైడ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 45,900 సి 420. ఇది మనకైతే స్టాప్ లాస్ పడిపోయింది. ఫస్ట్ స్టాప్ లాస్ మనకు 45,900 సి, ఓకేనా. సెన్సెక్స్ కాల్ మళ్ళీ కూడా ఇచ్చాము, యాక్టివేట్ అయితే కాలేదు. లాస్ట్లో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 2:53 PM శ్రీ సిమెంట్ ఫెబ్, ఈ టైం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 27,000 పిఈ 750కి ఇచ్చాము. చూస్తే 1,350 హ్యాపీ టు బుక్ 319కి బుక్ చేసుకున్నాం ప్రాఫిట్, ఓకేనా. చాలామంది స్టూడెంట్స్ అయితే హ్యాపీగా బుక్ చేసుకున్నారు. ఇవాళ బీటీఎస్సీ మళ్ళీ సేమ్ డేనే మనకు యాక్టివేట్ అండ్ ప్రాఫిట్ ఇచ్చేసినాయి. అవి కూడా చూపిస్తాను నేను. ఇవాళ తీసుకున్న బీటీఎస్టీ లాస్ట్ ఫ్రైడే మనం బీటీఎస్టీ తీసుకోలేం కదా, అదే రోజు బుక్ చేసుకున్నాం. బట్ అదే హోల్డ్ చేసిన వాళ్ళకైతే గ్రాండ్ ప్రాఫిట్ వచ్చింది, చూపిస్తా. పి మనం లాస్ట్ హోల్డ్ చేసిందంటే పి చూపించాను కదా లాస్ట్ టైం 46,000 పి. ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఎంతలో ఓపెన్ అయిపోయిందో ఇవాళ. మంచి గ్రాండ్ 360 దగ్గర అనుకున్నాము, ఆల్రెడీ ఒక 600 దగ్గరనేమో ఓపెన్ అయిపోయింది. హోల్డ్ చేసిన వాళ్ళు కూడా చాలా మందికి ప్రాఫిట్ వచ్చింది, ఓకేనా. ఇవాళ మారుతి అండ్ బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నాము 165 దగ్గర, 163 దగ్గర. రెండు సేమ్ రోజే మంచి ప్రాఫిట్ ఇచ్చేసినాయి, హ్యాపీగా బుక్ చేసుకోమని చెప్పాను. రెండు సేమ్ డేనే బుక్ చేయాలి, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినాక వెయిట్ చేయడం అవసరం లేదు కదా, అందుకే బుక్ చేసుకోమని చెప్పాను. మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చేసి మా స్టూడెంట్స్ చెక్ చేసుకుంటే కనుక మనం టాప్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటే సురేష్ యాదవ్ అని చెప్పేసి మనకు పంపించడం జరిగింది. 1,13,241 అయితే తనకు ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది వాళ్ళ బ్రదర్ అకౌంట్ నుంచి నాకు పంపించాడు. అసలు అతని పేరు అయితే బాసన హరీష్ అనమాట. మనకు ఓల్డ్ స్టూడెంట్, చాలా ఓల్డ్ స్టూడెంట్, చాలా రోజుల తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చిండు.
ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఉంది, ఒక్క నిమిషం చూస్తాం. 7NP96L, ఒక్క నిమిషం. 7NP96, ఓకే. సో ఇతనికైతే 76,000 ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇదంతా మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్స్. మారుతిలో 39,000, బ్యాంక్ నిఫ్టీ పీఈలో 36,000, ఓకేనా. సో ఇంకో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి N5P217L మేడం అనుకుంటా. N5P217L. సో మేడంకి అయితే రెగ్యులర్గా ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది డైలీ. సో మంచిగా మనకు కాల్స్ అయితే మంచిగా యూజ్ చేసుకుంటారు. 20,000 లాస్ట్ టైం కూడా చూపించాను కదా మేడం డైలీ వస్తుంటుందని చెప్పేసి. మొన్న 67,000 ప్రాఫిట్ అయితే మేడంకి రావడం జరిగింది. ఇవాళ మాత్రం 20,000 ప్రాఫిట్ వచ్చింది. సో మంచి కాల్స్ అయితే పికప్ చేసుకున్నారు. ఇంకా చెక్ చేద్దాం, ఓకేనా. చాలామంది ఇంకా ఎక్కువ చూపించమని చాలామంది అడుగుతూ ఉన్నారు, ఓకేనా. 6NP126, 6NP126. సో తిను 12,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు దీంట్లో. విత్ 18,000 క్యాపిటల్ తోటే 12,000 ప్రాఫిట్ అయితే తను శ్రీ సిమెంట్లో బుక్ చేసుకున్నాడు. 506 పాయింట్స్, ఓకేనా. లాస్ట్లో మనం బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. సో మంచి ప్రాఫిట్. ఇంకా చాలా మందికి ప్రాఫిట్ వచ్చింది, ఓకేనా. పక్కన పెడితే సో ఒకసారి అయితే మనం చూసుకుందాం. ఇక్కడ మనకు మార్కెట్లో చెక్ చేసుకుంటే సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందో 3 minutesలో చూపిస్తా. సో ఈ ఫాలో అయిపోయి ఎప్పుడైతే ఈ లూప్ కనపడిందో ఇక్కడ ఇవ్వండి. సో ఈ లూప్ అట్లా మనకు కనబడుతున్నాయో సో మనం పొజిషన్ తీసేసుకున్నాం దీంట్లో. సో వెంటనే మనకు టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. టక 2 క్యాండిల్స్ తోటి మనకు ప్రాఫిట్ వచ్చేసింది. ఇది శ్రీ సిమెంట్లో మనం తీసుకున్న లాజిక్. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. సో లాస్ట్ మూమెంట్లో ఎందుకు ఇచ్చానంటే రీజన్ ఇదన్నమాట. ఎందుకంటే సో ఒకేసారి మార్కెట్స్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడి నుంచి కనబడ్డాయి కాబట్టి సో ఈ పొజిషన్ అట్లే ఉంచి హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్ అయితే మన స్టూడెంట్స్కి వచ్చింది, ఓకేనా. సో రేపటి మనకు మార్కెట్ చూసుకుంటే కనుక చూడండి, మార్కెట్ లెవెల్ అయితే మనకు కన్సల్టేషన్ అయిపోతే ముగిసిపోయినాయి. చాలామందికి అయితే బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసిన వాళ్ళకు లాసెస్ రావచ్చు. సో నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే మనకు ట్రేడింగ్ పాయింట్ కాదు. బ్యాంక్ నిఫ్టీ ఒక్క దాంట్లోనే ట్రేడ్ చేస్తే ఎక్కువ లాస్ అయ్యే వాళ్ళంతా బ్యాంక్ నిఫ్టీలోనే లాస్ అయిపోతారు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒకటే పట్టుకొని చేయొద్దు. సెన్సెక్స్ ఉంది, మనకు నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, చాలా యాక్షన్స్ తోటి మనకు ఈక్విటీస్ ఉన్నాయి, ఓకేనా. సో అందుకే ఎక్కువ నేను మంచిగా పర్ఫెక్ట్గా ఉన్న ఈక్విటీ చూసి ఇవాళ మీరు చూసుకుంటే మారుతి అండ్ బజాజ్ ఫైనాన్స్, ఇంకా బజాజ్ ఆటో, ఇలా చాలా పొజిషన్స్ అయితే మనం తీసుకున్నాం కదా, ఓకేనా. చాలా పొజిషన్స్ అయితే మనం తీసుకున్నాం. మనం ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ఒక బ్యాంక్ నిఫ్టీ ఒక్క దాంట్లో ట్రేడ్ చేయడం వల్ల మనకు అంత వచ్చేది ఏముండదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఒక బాక్స్ లాగా ఉండిపోయింది చూడండి, ఓకేనా. మీకు బాక్స్ లాగా ఉండిపోయింది మార్కెట్. సో మనం రేపటి కోసం ప్లాన్ చేసుకుంటే చూడండి, సో సేమ్ ప్రీవియస్ లెవెల్స్ అయితే మళ్ళీ మనం సేమ్ తీసుకుందాం, ఓకేనా. సో రేపు కనుక సేమ్ ఇలాగే ఈ క్యాండిల్ కనుక మనకు గ్రీన్లో క్లోజ్ అయితే మార్కెట్లో సో బయర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్కు కొత్తగా బయింగ్ వచ్చే వాళ్ళు కాస్త అగ్రెసివ్గా ఉండి ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది. బట్ ఇది నెగిటివ్లో క్లోజ్ అవడం వల్ల చాలామంది అయితే ఫాస్ట్గా మూమెంట్లోకి రాలేదు. సో ఎక్కువ మంది అయితే కన్సల్టేషన్లోనే ఉండడానికి అయితే మనకు ఛాన్స్ అయిపోయింది. సో రేపు కనుక మనం ట్రేడ్ తీసుకుంటే పీ సైడ్ ఫస్ట్ ఆలోచించుకుందాం, ఓకేనా. రేపు కనుక ఒక పవర్ఫుల్ క్యాండిల్ తోటి మనకు ఇక్కడ బ్రేక్ అయితే సేమ్ ఇదే క్యాండిల్ ఇక్కడ మనకు బ్రేక్ అయితే సో చూసుకోండి 45,600 కనుక మనకు బ్రేక్ అయితే 45,200 అయితే మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఒక 200 పాయింట్స్, ఒక 400 పాయింట్స్ అయితే మనకు ఇక్కడ మనకు దొరికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ లెవెల్ వరకు అయితే మనము ఫస్ట్ చూసుకుందాం, ఓకేనా. సో రేపు అయితే అప్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఒక పవర్ఫుల్ క్యాండిల్ ఇలా ఇంత పెద్ద క్లోజ్ అయితే మాత్రమే మనము సి సైడ్ తీసుకుంటాం. ఎందుకంటే సో మార్కెట్లో మనకు అలాంటి మార్కెట్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ జోన్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం కూడా చూపిస్తూ ఉండండి, ఇక్కడ కూడా కన్సల్టేషన్ నడిచింది, ఓకేనా. సో సేమ్ ప్లేస్లో చూడండి, ఈ ప్లేస్లో ఉన్నప్పుడు అంటే ఎక్కడికి ఒక్క నిమిషం చూపిస్తా, ఏ రేంజ్లో అంటే ఎందుకంటే ఇది ఒక క్రూషియల్ లెవెల్ కాబట్టి మార్కెట్ మొత్తము సో అక్కడే ఉండిపోతుంది కాబట్టి సో ఈ రేంజ్లో, ఓకేనా, ఒక 400 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ అయితే మనకు కన్సల్టేషన్లో క్లోజ్ అవుతూ ఉంది. సో మార్కెట్లో ఛాన్స్ ఉంది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మళ్ళీ ట్రెండ్ తీసుకురావడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే సో ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్లో ఏమవుతుందంటే బయర్స్ కానీ సెల్లర్స్ కానీ అంత యాక్టివ్గా ఉండకపోవడం, ఫియర్గా ఉండడం వల్ల సో మార్కెట్స్ అయితే ఎక్కువగా మూవ్ అవ్వటం లేదు. సో కాబట్టి సో నేను చెప్పిన ఈ 2 పొజిషన్స్ అయితే రేపటి ఫాలో అవ్వండి. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిపోతుందో మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 45,200. సో ఎప్పుడైతే ఈ లెవెల్ మొత్తం ఇంత పెద్ద క్యాండిల్తో బ్రేక్ అయిపోతుందో మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సో ఇది చూసుకోండి, ఓకేనా. జోన్లో 5 పాయింట్ ఖచ్చితంగా దీన్ని టచ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి.
ఓకేనా 46,480. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే మనకు మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 47,000 దగ్గర మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో ఇవి మనకు కమింగ్ డేస్లో మనకు ఉన్న లెవెల్స్ అండి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో మార్కెట్లో ఉన్న ఛాన్సెస్ అయితే పర్ఫెక్ట్గా తీసుకోండి. ఒక్క బ్యాంక్ నిఫ్టీ ఒకటే అనాలిసిస్ చేసుకొని దాని మీదనే ఉండి చేయకండి. చాలా స్టాక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకేనా, శ్రీసింహ చూడండి వాళ్ళు ఎంత పడిపోయిందో. దీంట్లో మనం ఒకవేళ మంచి ప్రొజెక్షన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటే ఎంత మంచి ప్రాఫిట్ వచ్చేది. కాబట్టి అది ఒక్కటే చేయకండి. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ అయితే మనకైతే ఒకటే మనకు ఉన్న ఛాన్స్ కాదు. ఓకేనా, దీంట్లో ఇంకా మనము ఏదైనా సరే దీంట్లో ఈ బ్యాంక్ నిఫ్టీ కాకుండా, సెన్సెక్స్ కాకుండా, నిఫ్టీ కాకుండా లాట్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి డైలీ కాస్త చూస్తూ ఉండండి. మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వీడియో కూడా మనం చేసుకున్నాం. ఓకేనా, సో ఇంట్రాడేలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి అవసరమైతే ఇంకొక అడ్వాన్స్ నేను చెప్పాలన్నా కూడా చెప్తా. ఓకే, కమింగ్ డేస్లో వచ్చే నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా ఇంట్రాడే కోసం స్టాక్స్ అడ్వాన్స్కి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో, నేను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నానో మీకు చెప్తా. ఓకేనా, ఇవి మనకైతే రేపటికి అనాలిసిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లాజిక్ లేకుండా ట్రేడ్ చేయకండి, ఖచ్చితంగా లాజిక్తో ట్రేడ్ చేయండి. లాజిక్ ఉంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, కాస్త పేషెన్స్తో ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.